చందమామ కథ పగ. పూర్వం నేపాల దేశానికి సమీపంలో శాక్యరాజ్యం ఉండేది. శాక్యరాజ్యానికి ముఖ్య పట్టణం కపిలవస్తు నగరం. ఈ శాక్యులు ఆనాటి కోసల దేశపు రాజైన ప్రసేనజిత్తుకు లోబడి ఉండేవాళ్ళు. అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు. కోసలరాజుకు బుద్ధ భగవానుడు అంటే అపరిమితమైన భక్తి. బుద్ధుడు శాక్య వంశస్థుడు కావటం చేత భగవానునితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాక్య వంశ స్త్రీనే తన పట్టపు రాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసేనజిత్తుడు నిశ్చయించుకున్నాడు. తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియచేసి కన్యాదానం చెయ్యమని కోరాడు. శాక్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది. కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు. చేద్దామంటే వారి సంప్రదాయానికి విరుద్ధం. సభలు చేశారు, చర్చలు జరిగాయి. అప్పుడు మహానామ అనే అతడు, మీరేమీ విచారించకండి, నా కుమార్తె అయిన వాసవ క్షత్రియ దాసీకి పుట్టిన పిల్ల లక్షణవతి, ఆమె శాక్య యువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదామని చెప్పాడు. ఇందుకు అందరూ ఒప్పుకున్నారు. ఆపద తొలగింది కదా అని సంతోషించారు. కోసల రాజ్యపు దూతలను మహానామ పిలిచి, మేము కన్యాదానం చేస్తున్నాం, మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకుపోవచ్చును అని చెప్పాడు. అయితే వంశమర్యాదలలో శాక్యులు చాలా పట్టుదల కలవారని దూతలకు తెలుసును. ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవటంతోనే వాళ్లకి సందేహం కలిగింది. ఈ కన్య శాక్య కన్య అయి ఉండదు, తమను మోసగిస్తున్నారు అని దూతలు అనుమానించారు. సరే, మీతో పాటు ఒక కంచంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకొని వెళ్తాం, లేకపోతే లేదు అని దూతలు పరీక్ష పెట్టారు. శాక్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది. మళ్ళీ ఆలోచించారు. కోసలరాజు దూతలను ఏదో విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకుని వారు వ్యూహం పన్నారు. ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నాడు. కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నాడు. మహానాముడు ఒక దాసీని పిలిచి, అమ్మాయిని తీసుకొనిరా, నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు. నిమిషంలో వాసన వచ్చి తండ్రితో కూర్చుని ఆయన కంచం ముందే కూర్చుంది. మహానాముడు ఒక ముద్ద నోటిలో పెట్టుకున్నాడు. వాసవ క్షత్రియ కూడా ఆయన కంచంలో చెయ్యి పెట్టింది. రెండో ముద్ద తీయబోతున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి, ప్రభు, అవంతి రాజుగారు ఈ ఉత్తరం పంపారు, ఉన్నపాటుని సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు. మహానాముడి కుడి చెయ్యి కంచంలోనే ఉంది. ఎడం చేతితో ఉత్తరం తీసి చదువుతూ, నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు. వాసవ తింటూ ఉంది. అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు. కూతురి భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు. కోసలరాజు దూతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు. వాసవ ఆ మహానాముడి స్వంత కూతురే అని నమ్మారు. శాక్యులు చాలా సంతోషించారు. మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు. కోసలరాజు సంతోషించి వాసవను పట్టపిరాణిగా చేసుకున్నాడు. కొన్నాళ్లకు వాసవ క్షత్రియ కొడుకును కన్నది. వానికి విరూడవుడు అని పేరు పెట్టారు. విరూడవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, పిల్లలందరూ వాళ్ళ తాత ఇంటికి వెళ్తున్నారు, నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు. ఈ మాట వినేసరికి వాసవ క్షత్రియకు నెత్తిన పిడుగు పడినట్టయింది. వద్దని ఎన్ని విధాలో చెప్పి చూసింది, కానీ వద్దన్న కొద్దీ విరూడవుడికి పట్టుదల ఎక్కువయ్యింది. చివరకు ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు రాసింది. నీ మనవుడు కపిలవస్తుకు వస్తున్నాడు, వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని. విరూడవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాక్యులు వారి పిల్లలందరినీ దగ్గర పల్లెటూళ్లకు పంపించి వేశారు. ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరూడవుడికి శాక్యులెవరూ నమస్కారం చేయరాదని వాళ్ల పట్టుదల. విరూడవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు. అతనికి స్వాగతం ఇవ్వడానికి శాక్యులంతా సభ చేశారు. అక్కడ అందరినీ వరుసగా రాజకుమారునికి పరిచయం చేశారు. విరూడవుడు ఒక్కొక్కరికే నమస్కరించాడు, కానీ శాక్యులలో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు. విరూడవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉన్నది. అతనికి శాక్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు.
కొన్నాళ్లుండి విరూడవుడు మళ్ళీ తన నగరానికి బయలుదేరాడు. అతని సైనికులలో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి మళ్ళీ వెనక్కు వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది. విరూడవుడు కూర్చుని వదిలిన స్థలాన్ని ఒక దాసీది పాళ్లతో కడిగి శుద్ధి చేస్తూ గొణుగుతున్నది. సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ మాట తోటి సైనికులతో చెప్పాడు. కల్లోలం ప్రారంభమయ్యింది. పోయి పోయి ఈ సంగతి విరూడవుని చెవిన పడింది. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. నేను కూర్చున్న ఆ స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు శాక్యులు. ఇది చాలదు, నేను రాజునై ఆ స్థలాన్ని శాక్యుల కంఠరక్తంతో శుద్ధి చేస్తాను. అప్పుడు కానీ అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు. విరూడవుడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసేనజిత్తుకు తెలిసింది. అతను ఉగ్రుడయ్యాడు. కానీ తనకు గురుదేవుడైన బుద్ధ భగవానునికి అపచారం చేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో శాక్యులకు హాని చేయవద్దన్నాడు కొడుకుతో. అయితే విరూడవుడు తండ్రికి ఎదురు తిరిగాడు. కోసలరాజు సింహాసనం అలంకరించాడు. తను రాజు కాగానే ముందు శాక్యకులాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించుకున్నాడు. తల్లి అయిన వాసవ క్షత్రియ కళ్ళనీళ్లతో బతిమాలింది వద్దని. కానీ అతని మనసు మారలేదు. పెద్ద సైన్యంతో తరలి వెళ్లి శాక్యులను ఎదిరించాడు. వారు ఈ దాడికి నిలవలేకపోయారు. ఏ కోసాన దయాజాలి అనేది లేకుండా విరూడవుడు శాక్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపజేశాడు. ఆ నెత్తెరతో తన శాక్యరాజ్యంలో ఇదివరకు కూర్చున్న స్థలాన్ని కడిగివేశాడు. ఈ విధంగా విరూడవుడు తన పగ తీర్చుకున్నాడు. శాక్యకులం, శాక్యరాజ్యం సర్వనాశనమయ్యాయి.